వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. నేను సింధూర. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, రేపు జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. వరంగల్ హంటర్ రోడ్ సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లో సదస్సు ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. 10,000 మంది రైతు ప్రతినిధులకు భోజనం, తాగునీరు, మజ్జిగ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రెండో టాపిక్, సిద్దిపేట జిల్లాలో అన్నదాతల ఆగ్రహం పెల్లుబికుతోంది. మిరుదొడ్డి మండలం అల్వాల్ క్రాస్ రోడ్ను రైతులు దిగ్బంధించారు. సిద్దిపేట రామాయంపేట రహదారిపై మండే ఎండలో సైతం రైతులు ధర్నాకు దిగారు. ఇక రాస్తారోకో చేపట్టి ఆందోళన నిర్వహించారు. టాప్ 4లో మూడో టాపిక్, జగిత్యాల పట్టణంలో నీటి కటకట నెలకొంది. తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ ట్యాంక్ పనిచేయకపోవడంతో దాదాపు 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఇక నాలుగో టాపిక్, సూర్యుడు చెలరేగిపోతున్నాడు. భగ్గుమంటున్న ఎండవేడికి తెలంగాణ నిప్పుల కొలిమిగా మారింది. తీవ్రమైన ఉక్కపోత, ప్రాణాంతకంగా వడగాలులు వీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టాప్ టెంపరేచర్ 45 డిగ్రీలు దాటేసింది. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. రేపే రైతు సంగ్రామ సదస్సు సిద్ధమైన ఓరుగల్లు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరు కానున్నారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, సిద్దిపేట జిల్లాలో అన్నదాతల ఆగ్రహం, అల్వాల క్రాస్ రోడ్ దిగ్బంధం అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, జగిత్యాలలో తాగునీటి కటకట, 15 రోజులుగా నిలిచిన నీటి సరఫరా అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, చెలరేగుతున్న సూర్యుడు, నిప్పుల కొలిమిలా తెలంగాణ అంటూ టాప్ 4 న్యూస్.